అక్షరాభ్యాసం చేసే సమయంలో మొదటగా ఏ అక్షరాలను రాయాలి? ఓం అని రాయాలా, లేకపోతే అఆలు రాయాలా? సనాతన ధర్మంలో అక్షరాభ్యాసం ఒక ఆచారంగా మాత్రమే అంగీకరించారు, సంస్కారంగా చెప్పబడలేదు. పూర్వ విద్య అంతా వినడం అనడంతో మాత్రమే స్థిరంగా ఉండేది. విని అనడంలో ఆ విని అనే వ్యక్తి ఊహకు ఒక రూపం కల్పించే అవకాశం ఉండేది. ఆంగ్లంలో వేరియేషన్స్ అంటాం. చూచి చదివితే అందులో వేరియేషన్స్ రావు. అందరూ చూస్తారు, అందరూ అదే మాట అంటారు. చూచి చదవకుండా విని అంటే అందులో భావ ప్రత్యేకతలు ఏర్పడతాయి. చూచి చదివే సమయంలో కూడా వ్యక్తులు వారి వారి కంఠధ్వనిని అనుసరించి ఆలోచన స్థాయితో అవగాహన సందర్భంగా ఎంత మేరకు అర్థం చేసుకున్నారో అనే అంశంతో ధ్వనిలో భేదంతో ఆ శబ్దాన్ని వాళ్ళు ఉచ్చరించవచ్చునుగాక, కానీ విని చదివితేనే ఊహకు కొత్త రూపం ఏర్పడుతుంది. అక్షరాభ్యాసం మన దేశంలో జైన ధర్మం, బౌద్ధ ధర్మం బాగా పెరిగిన తర్వాత ఏర్పడిన ఒక ఆచారం. ఈ అక్షరాభ్యాసం తృతీయే వత్సరే చౌలం, 3వ సంవత్సరంలో అని ఈనాటికి పలువురు పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని హరిత స్మృతి అనే గ్రంథంలో విశేషంగా మనం గమనించవచ్చు. హరితుడు అక్షరాభ్యాసం కూడా ఒక సంస్కారమే అంటాడు. ఆపస్తంభుడు అంగీకరించలేదు. హరిత స్మృతి, శంఖలిఖిత స్మృతి అనే 2 స్మృతి ధర్మశాస్త్ర గ్రంథాలలో అక్షరాభ్యాసం గురించిన ప్రస్తావన ఉంది. ఈ అక్షరాభ్యాసం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ముందుగా ఏ అక్షరం రాయాలి అన్నప్పుడు ఇంటిలోనే చెయ్యాలి, తండ్రి గారే చేయించాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 3వ సంవత్సరంలో ఆచరించాలి. 5, 3 అనే సంఖ్యకు తగ్గకుండా బాలబాలికలను రప్పించి సరస్వతీదేవిని పూజించిన అనంతరం పలకల పైన ఓం నమ శివాయ సిద్ధన్నమః అనే వాక్యం రాయాలి. ఈ వాక్యాన్ని కూడా ఇలా కాకుండా ఒక ఆచారం చిత్రంగా వ్యాపకంలో ఉంది. ఓ నమః శివాయ సిద్ధన్నమః, ఇలా చిన్నపిల్లల భాషలోనే రాయాలి. ఇది ఆచారం. నీ పేరేమిటి అని దశరథుడు అడగగా ఆ రామచంద్రమూర్తి తన పేరు చెబుతూ దాచాల మాతృండు అన్నట్లుగా విశ్వనాథ సత్యనారాయణ గారు చిన్నపిల్లల భాషలో నీ పేరేమిటి, దశరథరాముడు నా పేరు అని చెప్పినట్లుగా చమత్కరించిన పద్యం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. చిన్నపిల్ల భాషలలో చిన్నపిల్లలుగానే చెప్పాలి. ఆ పలక పైన ఓ నమః శివాయ సిద్ధన్నమః అని రాయాలి. సిద్ధం అన్న పదం ఏర్పడడంతో ఈ ఆచారంలో జైన మతం వ్యాపించిన తర్వాత అక్షరాభ్యాసం ఒక సంస్కారంగా వ్యాపకంలోకి వచ్చింది అనేటటువంటి అంశం మనకు స్పష్టమవుతున్నది. అఆలు రాయకూడదు, అవి తర్వాత చెప్పవలసినవి. అఆలు చెప్పేటటువంటి ధర్మం తల్లికి సంబంధించినది. అది కూసు విద్య. అభ్యాసము కూసు విద్య. ఓం అన్నది 0తో సహా మకారంతో ఆ ఊ మా కలిపి చెబితే అది వేదాంత సంబంధంగా ఉండే అక్షరం అవుతుంది. ప్రపంచాన్నంతటిని కూడా దూరం నుంచి చూచి ఈ ప్రపంచమంతా కూడా మనకు నిరుపయోగకరమైనది అనేంత వేదాంత భావన వచ్చే అవకాశం కనుక అలా కాకుండా లోకంలో ఉండాలి అనే సందేశంతో ఓ నమః అని వ్రాసేటటువంటి వారు ప్రాచీనులు కనుక ఆచారాన్ని అంతరార్థం తెలుసుకుని పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది.